జై హింద్ గైస్. చాలామంది వచ్చేసరికి సిపిఓ నోటిఫికేషన్ ఎప్పుడైనా చాలామంది అడుగుతున్నారు అనమాట. చాలామంది యూట్యూబ్లో కామెంట్ పెట్టారు, అట్ ది సేమ్ టైం ఇన్స్టాలో పర్సనల్ మెసేజ్ పెట్టారనమాట. సో 2024 సంబంధించి వచ్చేసరికి నార్త్ ఈస్ట్ వాళ్ళు వచ్చేసరికి కేసు పెట్టారనమాట హైట్ విషయంలో. సో దాన్ని బట్టి ఏంటంటే ఈ కేసు క్లియర్ అయినంత వరకు మనకి నోటిఫికేషన్ అనేది రాదనమాట. ఇది మన మంచిగా అనుకోవచ్చు, ఎందుకంటే మీకు చాలా టైం దొరుకుతుంది అనమాట. సో ఈ టైంలో మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం వన్స్ ఒకవేళ క్యాన్సిల్ అయిపోయినట్లయితే అది ఇంకా మంచిది, ఎందుకంటే వన్స్ క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ వేకెన్సీ నెక్స్ట్ ఇయర్ వేకెన్సీ కలిపి ఒకేసారి రిలీజ్ చేస్తారనమాట. సో మీకు వేకెన్సీ డబల్ అవుద్ది అనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 2022లో వేకెన్సీ వచ్చేసరికి 4500 అనమాట. సో ఆ టైంలో వచ్చేసరికి సిఆర్పిఎఫ్ కట్ ఆఫ్ వచ్చేసరికి 260 ఉంది. అట్ ది సేమ్ టైం సిఏఎస్ఎఫ్ కట్ ఆఫ్ వచ్చేసరికి 300 ఉంది. ఇప్పుడు 2023 నోటిఫికేషన్, అదే నా నోటిఫికేషన్ తీసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ కట్ ఆఫ్ వచ్చేసరికి 306 ఉంది. అట్ ది సేమ్ టైం సిఏఎస్ఎఫ్ కట్ ఆఫ్ వచ్చేసరికి 320 ఉంది. సో ఎందుకు ఇప్పుడు వేకెన్సీ అనేది చాలా తక్కువ. 2023లో వేకెన్సీ 1700 ఉంది. సో దాన్ని బట్టి ఏంటంటే వన్స్ క్యాన్సిల్ అయిపోయినా ఎక్కువ వేకెన్సీ ఉంటుంది కాబట్టి మీకు చాలా అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా? అట్ ది సేమ్ టైం వన్స్ క్యాన్సిల్ అవ్వకుండా ఈరే లేట్గా ఇచ్చారంటే అది మీకు బెస్ట్ అనమాట, ఎందుకంటే మీకు చాలా టైం దొరుకుతుంది, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇంకా ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళైతే ఇంకా బాగా చదవండి, ఎందుకంటే మీకు ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్ మీరు చదివినట్లయితే అంత వేకెన్సీ అంత బాగా చదివినట్లయితే ఆ కట్ ఆఫ్ 340 అలా రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. దట్స్ ఆల్. సో ఎక్కువగా ఆలోచించుకొని బాగా చదువుకోండి. జై హింద్ గైస్.